లోక్సభ ఎన్నికల దగ్గర పడుతుండటంతో దేశవ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. అన్ని పార్టీల వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎవరి ప్రచార అస్త్రాలు వారు తయారు చేసుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అనగానే హిందువుల పార్టీ, దేశం కోసం, ధర్మం కోసం అనే నినాదాలను హోరెత్తించే కాషాయ పార్టీ అని గుర్తుకు వస్తుంది. సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదాలతో వికసిత భారత్ దిశగా దూసుకు వెళుతున్న బీజేపీ ఈసారి ప్రచారం అస్త్రాన్ని మార్చేలా కనిపిస్తోంది. బీజేపీని 2 సీట్ల నుంచి సొంత బలంతో అధికార పీఠంపై కూర్చోబెట్టిన జై శ్రీరామ్ నినాదం మరోసారి దేశవ్యాప్తంగా మారుమోగనుంది అంటే అవునని అంటున్నారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. గత ఎన్నికలలో సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదాలతో ఎన్నికల గోదాలో దిగిన బీజేపీ బంపర్ మెజారిటీ సాధించింది. అన్ని వర్గాలను కలుపుకుంటూ అందరి అభివృద్ధి కోసం పనిచేస్తాం అన్న నినాదం జనంలోకి దూసుకువెళ్లింది. దీంతో కమలం పార్టీకి 300కు పైగా సీట్లను కట్టబెట్టింది. తిరుగులేని మెజారిటీతో ప్రధాని మోడీ రెండవసారి ప్రధాని పీఠాన్ని అధిష్ఠించారు. ఇక రెండవసారి గెలిచిన మోడీకి కరోనా రూపంలో పెద్ద విపత్తే వచ్చి పడింది. విజయవంతంగా కోవిడ్ ను ఎదుర్కొన్నారనే పేరు కూడా సంపాదించారు. దీంతో పాటు మేక్ ఇన్ ఇండియా, లోకల్ ఫర్ వోకల్ లాంటి అభివృద్ధి నినాదాలతో మోడీ దూసుకువెళ్తున్నారు. ఈసారి మాత్రం ఎన్నికల మంత్రం మారినట్టే కనిపిస్తోంది. కేవలం అభివృద్ధిని నమ్ముకోకుండా రాముడిపై భారం వేసేందుకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. జనవరి 22న రామ జన్మభూమి అయోధ్యలో అట్టహాసంగా రామ మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారయింది. రామాలయం ప్రారంభం జరిగిన కొద్ది రోజులకే, అంటే ఆలయ ప్రారంభ వేడుకలో జనం మధ్యలో నుంచి చెరిగిపోకముందే 2014 ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. రాముడు, హిందుత్వం తమ పేటెంట్ గా ప్రచారం చేసుకునే బీజేపీ ఈసారి ఎన్నికలలో రామాలయాన్ని ప్రచారాస్త్రంగా వాడుకోవాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగానే ప్రణాళిక రచిస్తోంది. రామ మందిర నిర్మాణాన్ని ఒక చారిత్రక ఘట్టంగా చూపెడుతూ అది బీజేపీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని ప్రచారం చేసి ఓట్లను కొల్లగొట్టేందుకు స్కెచ్ వేసినట్టుగా సమాచారం. రామాలయం కోసం ఉద్యమం, నిర్మాణం, ప్రారంభం మొదలైన అంశాలతో బీజేపీ ఓ బుక్లెట్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. రామ మందిర ఉద్యమంలో బీజేపీ పాత్ర, ఆలయ నిర్మాణం కోసం చేసిన కృషి గురించి వివరిస్తూనే ప్రతిపక్షాలు ఆ మందిర నిర్మాణానికి ఎన్ని అడ్డంకులు సృష్టించాయనే వివరాలన్నిటినీ ఆ బుక్లెట్ లో రూపొందిస్తున్నారు. దీని ద్వారా కొత్త ఓటర్లను ఆకర్షించి పార్టీ ఓటింగ్ శాతాన్ని కోసం 10% మేర పెంచుకోవాలనేదే పార్టీ నేతల వ్యూహం. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలోనూ 50% ఓటింగ్ సాధించడం పైన దృష్టి కేంద్రీకరించాలని శ్రేణులకు సూచనలు వెళ్లాయి. 2024లో అత్యధిక శాతం ఓట్లతో విజయం సాధించడమే తమ లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. 50% ఓట్లను సాధించడం అంటే కేవలం అభివృద్ధిని నమ్ముకుంటే సరిపోదు, దీనికి సెంటిమెంట్ కూడా జోడించవలసి ఉంటుంది. అందుకే ఈసారి ఎన్నికల ప్రచారంలో రామాలయ నిర్మాణాన్ని ప్రచారాస్త్రంగా వాడుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందిన కాషాయ పార్టీ బీజేపీ అధికార పీఠంపై కూర్చునేందుకు చాలానే కష్టపడాల్సి వచ్చింది. పార్టీ వ్యవస్థాపక సభ్యులైన అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషితో పాటు పలువురు సీనియర్ నేతలు దేశవ్యాప్తంగా పర్యటనలు చేశారు. అయినా అనుకున్న ఫలితాలు రాలేదు. దీంతో అద్వానీ రామ జన్మభూమిలో రామాలయ నిర్మాణమే బీజేపీ లక్ష్యమంటూ దేశవ్యాప్తంగా రథయాత్ర నిర్వహించారు. దీంతో పార్టీ జనాలలోకి దూసుకువెళ్లింది. వాడవాడలా కమలం జెండా రెపరెపలాడింది. లోక్సభలో 2 సీట్లున్న బీజేపీ బలం అమాంతం పెరిగింది. అయినా అధికారం దక్కలేదు. పార్టీ కూడా రామాలయ ఉద్యమాన్ని వీడలేదు. ఆ తర్వాతి కాలంలో వాజ్పేయి 3 సార్లు సంకీర్ణంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. రామ జన్మభూమిలో వివాదాస్పద కట్టడం కూలిపోవడం, కొత్త ఆలయ నిర్మాణం చకచక సాగిపోయాయి. ఆ తర్వాత కొంతకాలం బీజేపీ ఎన్నికలలో రామాలయ నినాదాన్ని అంతగా పట్టించుకోలేదు.
2024 లోక్సభ ఎన్నికలలో గెలిచి హ్యాట్రిక్ పీఎంగా మోడీ రికార్డు స్థాపించాలని బీజేపీ తహతహలాడుతోంది. ఎన్నికల ప్రచారాన్ని అయోధ్య రామాలయ కేంద్రంగా సాగించాలని చూస్తోంది. దీంట్లో భాగంగానే ఈ నెల 30న ప్రధాని మోడీ అయోధ్య విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి 15 కిలోమీటర్ల మేర రోడ్డు షోగా వెళ్లి పునరుద్ధరించిన అయోధ్య రైల్వే స్టేషన్ ని ప్రారంభిస్తారు. వందే భారత్, అమృత్ భారత్ రైళ్లకు జెండా ఊపి ప్రారంభిస్తారు. ఆ తర్వాత మళ్లీ విమానాశ్రయం వద్దకు చేరుకొని భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అంటే ఈసారి ఎన్నికల ప్రచారాన్ని రామాలయం కేంద్రంగా నిర్వహించాలని స్కెచ్ చేశారు కమలనాథులు. అయితే మోడీని రాముడు కరుణిస్తాడా, ఆధునిక యుగంలో శ్రీరాముడి సెంటిమెంట్ పండుతుందా అన్నది తేలాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా ఆగాల్సిందే. ఇక 2024 లోక్సభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో తాజాగా రామ మందిర ఓపెనింగ్ కూడా ఉన్నటువంటి సందర్భంలో పూర్తిగా దేశ రాజకీయాలన్నీ కూడా అయోధ్య కేంద్రీకృతంగా కొనసాగనున్నట్టుగా కనపడుతుంది. ముఖ్యంగా దీన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశాలను వినియోగించుకునేటువంటి పరిస్థితి కూడా వస్తున్నట్టుగా కనపడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శిరీష్ మరిన్ని వివరాలు అందిస్తారు. శిరీష్, సో వచ్చే నెలలో ఓపెన్ కాబోతున్నటువంటి అయోధ్య రామాలయం, అదేవిధంగా తర్వాత వెంటనే నోటిఫికేషన్ ఎన్నికలు, ఇవంతా కూడా జరిగేటువంటి ప్రక్రియలో ఇది ఎవరికి కలిసి వచ్చేటువంటి అంశంగా కనబడుతుంది? సాయి, మొత్తం మీద కూడా చూస్తే హిందీ బెల్ట్గా పేరొందిన 8 రాష్ట్రాలు, కీలకమైన రాష్ట్రాలు ఉన్నాయి. 8 కీలకమైన రాష్ట్రాల్లో కూడా ఈ రామాలయం అనే అంశం అనేది, అయోధ్య అంశం అనేది కూడా ఎన్నికల ప్రచారాస్త్రంగా కూడా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దక్షిణ భారతదేశంతో పోలిస్తే ఉత్తర భారతదేశంలో మతపరమైన రాజకీయాలకు చాలా ప్రాధాన్యత అనేది కూడా ఉంటుంది. బీజేపీ ఇప్పటివరకు కూడా దక్షిణ భారత్తో పోలిస్తే ఉత్తర భారతదేశంలోనే అత్యధిక లోక్సభ స్థానాలు సంపాదిస్తూ వచ్చింది. వరుసగా 2 సార్లు అధికారంలోకి రావడానికి హిందీ బెల్ట్ ఉన్న రాష్ట్రాలే కీలకమని చెప్పొచ్చు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో కూడా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అదేవిధంగా రాజస్థాన్ 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ స్పష్టమైన ఆధిక్యతను కూడా సాధించి తిరిగి అధికారాన్ని కూడా నిలబెట్టుకోవడం కూడా జరిగింది. వరుసగా 3వసారి తామే అధికారంలోకి వస్తామని చెప్పేసి గత కొద్ది కాలంగా మోడీ ఘంటాపదంగా చెప్తున్నారు. 3వసారి ప్రధాని కాబోయేది నేనే అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే మోడీ చెప్పడమే కాదు, ఈ ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలన్నిటి కూడా బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాబోతుందన్న సంకేతాలను ప్రజల్లోకి చాలా బలంగా పంపడం కూడా జరిగింది. దీంతో చాలా రాష్ట్రాల్లో కూడా దీని యొక్క ప్రభావం అనేది కూడా ఉండే అవకాశం ఉంది. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే 2019లో ఉందో దానిలో అయోధ్య రామ మందిర అంశం అనేది కూడా ఉంది. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలలో అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేయడం జరిగింది. ఒక్క ఉమ్మడి పౌరస్మృతి బిల్లు తప్ప మిగిలిన వాటన్నింటినీ కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేశారు. కాబట్టి బీజేపీ దీన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా తప్పనిసరిగా వాడుకునే అవకాశం ఉంది. ఈ 8 హిందీ బెల్ట్ ఉన్న రాష్ట్రాల్లో దాదాపు 250కి పైగా లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 250 లోక్సభ నియోజకవర్గాల్లో 80 నుంచి 90% వరకు విజయం సాధిస్తామని చెప్పేసి కూడా బీజేపీ బలంగా నమ్ముతోంది. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో అతి కీలకమైన రాష్ట్రం, పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ స్థానాలు ఉంటే బీజేపీ దాదాపు 70 లోక్సభ స్థానాల్లో కూడా చాలా బలంగా ఉంది. ముఖ్యంగా అయోధ్య రామ మందిర అంశం అనేది కూడా ఉత్తరప్రదేశ్కి చెందిన అంశం కాబట్టి ఇది చాలా వరకు కూడా పనిచేసే అవకాశం ఉంది. ఒక రామ మందిర అంశమే, అయోధ్య అంశమే కాకుండా ఇటు యోగి ఆదిత్యనాథ్కి సంబంధించిన పరిపాలన, దళితులను ఆదరిస్తున్న తీరు కానీ, లేకపోతే అక్కడ ఏదైతే గుండాయిజాన్ని, మాఫియాను రూపుమాపే విధంగా చర్యలు చేపట్టడం, వరుస ఎన్కౌంటర్లు, ఇవన్నీ కూడా బీజేపీకి లబ్ధి చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమిలోని పార్టీలని జతకట్టినప్పటికీ కూడా ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో బీజేపీని ఓడించడం అంత సులువు కాదన్న విశ్లేషణలు అనేవి కూడా వినిపిస్తున్నాయి. దాదాపు 80 లోక్సభ స్థానాల్లో 70 లోక్సభ స్థానాల వరకు కూడా సాధిస్తామన్న నమ్మకంతో కూడా బీజేపీ నేతలు ఉన్నారు. మోడీ స్వయానా వారణాసి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా చాలా వరకు కూడా పనిచేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దాంతోపాటుగా మధ్యప్రదేశ్లో కనుక చూసినట్లయితే దాదాపు 25 పైగా లోక్సభ స్థానాలు ఉన్నాయి. రాజస్థాన్లో 25కు పైగా లోక్సభ స్థానాలు ఉన్నాయి. దాంతోపాటుగా బీహార్లో 42 లోక్సభ స్థానాలన్నిటి కూడా ఉన్నాయి. ఛత్తీస్గఢ్ లాంటి చోట కూడా దాదాపు 10 నుంచి 15 లోక్సభ స్థానాలు వస్తాయి. ఇటు హర్యానాలో 10 లోక్సభ స్థానాలు, ఢిల్లీలో 7, ఇలా చాలా లోక్సభ స్థానాల్లో కూడా
పార్లమెంట్ ఎన్నికల వరకు వచ్చే వరకు మోడీకే ఓటర్లు పట్టం కడుతున్నారన్న సర్వేలు అనేవి కూడా వినిపిస్తున్నాయి. అయోధ్య రామ మందిర అంశాన్ని మీరు అన్నట్లుగా తప్పనిసరిగా 2024 లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ కీలకాస్త్రంగా కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా చాలామంది ప్రధానులు ప్రయత్నాలు చేశారు, కానీ ఎవరికీ సాధ్యం కానిది మోడీ సక్సెస్ కావడం కూడా జరిగింది. ఇటు రామ మందిర అంశం అనేది కూడా పూర్తి కాగానే మధుర, అదేవిధంగా వారణాసిలో ఏదైతే జ్ఞానవాపి మసీద్ వీటన్నిటికి సంబంధించి పరిష్కారం చూపుతామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఉత్తర భారతదేశంలో రాముడు కృష్ణునికి ఇచ్చినంత ప్రాధాన్యత భక్తులు ఇంకా ఏ ఇతర దేవుళ్లకు కూడా ఎక్కువగా ఇవ్వరు. సో రామ మందిర అంశం అనేది మీరు అన్నట్టుగా తప్పనిసరిగా ఎన్నికల ప్రచారాస్త్రంగా పనిచేస్తుంది. మరొకవైపు బీజేపీ ఏం చేస్తుందంటే ఏదైతే జనవరిలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా దీని ప్రారంభోత్సవ కార్యక్రమం అనేది కూడా అయిపోయిన తర్వాత దేశంలోని అన్ని లోక్సభ నియోజకవర్గాల నుంచి ప్రత్యేక రైళ్లను అయోధ్యకు నడిపేందుకు ప్రయత్నాలు కూడా చేస్తోంది. సో రామ మందిరాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా ఉపయోగించుకునేందుకే ఈ ప్రత్యేక రైళ్ల ఏర్పాటు అనేది కూడా జరుగుతుంది. ఎన్నికల షెడ్యూల్ అనేది కూడా వెలువడడానికి దాదాపు ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆలోపే ఈ యాత్రలన్నింటినీ కూడా పూర్తి చేసే అవకాశం కూడా ఉంది. దీని ఒక పెద్ద కార్యక్రమంలాగా పండుగలాగా నిర్వహించేందుకు ఏర్పాట్లంటి కూడా చేస్తున్నారు. సో మొన్న మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో కానీ మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటుగా అయోధ్య రామ మందిర అంశం అనేది కూడా చాలా వరకు కూడా పనిచేసిందని చెప్పేసి ఇక్కడ ఎన్నికల విశ్లేషకులు కూడా చెప్తున్నారు. సో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కూడా బీజేపీ విజయం సాధించడానికి కీలకమైన అంశాల్లో రామ మందిర అంశం అనేది కూడా ఒక రకంగా ఉపయోగపడినట్లుగా కూడా చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ నరేంద్ర మోడీ ఈసారి రామ మందిర అంశంతో పాటు అనేక ఇతర అంశాలపైన కూడా ఆశలు పెట్టుకున్నారు. మరొకవైపు ఇండియా కూటమిలో నేతల మధ్య ముఖ్యంగా ఏదైతే పార్టీల మధ్య ఐక్యత అనేది కూడా లేకపోవడం, మమతా బెనర్జీని కరప్షన్ ఆఫ్ క్వీన్ అని చెప్పేసి కూడా సిపిఎం లాంటి పార్టీలు వ్యతిరేకించడం, కాంగ్రెస్ పార్టీతో సీట్ల సయోధ్య అనేది కూడా కుదిరే అవకాశాలు లాంటివి కూడా కనిపించకపోవడం, ఇవన్నీ కూడా చూసినట్లయితే బీజేపీకి చాలా వరకు కూడా కలిసి వస్తాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. రామ మందిర అంశాన్ని దేశవ్యాప్త ప్రచారాస్త్రంగా చేయడంతో పాటుగా దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా హిందువులకు సెంటిమెంట్ అయినా ఏదైతే మందిరాల పక్కన మసీదులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ వివాదాలకు కూడా పరిష్కారం చూపుతామనేది కూడా బీజేపీ యొక్క ఎన్నికల హామీగా ఉంటుంది. కాబట్టి అది కూడా కొంతవరకు పనిచేస్తుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ గతంలో కంటే ఎక్కువ లోక్సభ స్థానాలు సాధిస్తాం, ఈసారి 400 లోక్సభ స్థానాలు బీజేపీ టార్గెట్గా పెట్టుకుంది. కాబట్టి దాన్ని రీచ్ అవుతుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. సాయి రైట్, థ్యాంక్ యూ శిరీష్.